మన జీవితంలో కొన్ని ప్రయాణాలు కొన్ని తీపి జ్ఞాపకాలులాగా మిగిలిపోతూ ఉంటాయి కదండి. నా లైఫ్లో ఇదొక మంచి తీపి జ్ఞాపకం అనమాట. ఈ ప్రయాణంలో తీసిన వీడియోస్ అన్నీ జ్ఞాపకాలన్నీ మిస్ అయిపోయాను. కానీ ఇదొక్కటి మాత్రం నా కోసమే మిగిలిందనుకుంటా. ఇది వీడియోస్ చూస్తూ ఉండగా ఇదొకటి బయటపడింది. ఇదైతే మర్చిపోలేని జ్ఞాపకం అనమాట. టీ తాగుదామని టీ కేఫ్కి వెళ్ళినాము. వెళ్తే అక్కడ అన్ని గాలిపటాలు అంటే కైట్స్ తెలుసు కదా, అవన్నీ ఆ కేఫ్కి అయితే మొత్తం వాల్గా అతికించున్నాయి పెద్ద పెద్దవి. అండ్ నెక్స్ట్ మనం కేఫ్కి లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద ఎడ్ల బండి కూడా ఉందన్నమాట. నాకైతే అది భలే నచ్చింది. అక్కడ కూర్చొని వీడియోస్ అయితే తీసుకున్నాము నేను మా పిన్ని. ఈ వీడియో అయితే నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ఎడ్ల బండి ఎక్కాలని, ఆ ఎడ్ల బండి మీద అటు ఇటు తిరగాలనే ఆశ చాలా ఉండేది. చిన్నప్పుడు మా తాతయ్య ఎడ్ల బండి మీద కూర్చోబెట్టి మమ్మల్ని అడవిలో అటు ఇటు తిప్పుతూ ఉండేవాళ్ళం. మా అమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అడవి నుంచి ఇటు దాటితే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, అడవి నుంచి అటు దాటితే అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇంకా ఆ ఎడ్ల బండిలోనే చాలాసార్లు ప్రయాణం చేశాను నేను. అసలు నాకైతే ఆ జ్ఞాపకం గుర్తుకొచ్చిందనమాట. ఇదైతే నాకు మంచి మెమొరీగా ఉండిపోతుంది. ఇంకా ఇలాంటి తీపి జ్ఞాపకాలు మీకేమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను మా పిన్ని అయితే ఈ యొక్క ఎడ్ల బండి మీద కూర్చొని కాసేపు మేము నిజంగానే ప్రయాణం చేసినట్టు ఫీల్ అయిపోయాము. ఇంకా టైం అయిపోతుంది కదా అనేసి ఒక చక్కటి టీ తాగాము. అది చక్కని టీ కాదండి. ఆ టీ తాగినప్పటి నుంచి నాకైతే ఫుల్ కడుపులో తిప్పింది, వాంతింగ్స్ వచ్చినట్టు అయ్యాయి. ఇంక ఇంతే ఈ వీడియో.